Hi friends, welcome to TechFacts Rafee. Friends, ee roju manaku konni interesting tech news lu unnai. News entanedi chuseddam. ఫస్ట్ న్యూస్ మనకి Asus నుంచి నిన్న Asus Zenfone Max Pro M2 కి Android 9.0 పై బేస్డ్ బీటా వెర్షన్ ని రిలీజ్ చేసింది. చాలా మంది బీటా ప్రోగ్రామ్ కి అప్లై చేసుకున్నారు. నేను కూడా నాకున్న రెండు ఈమెయిల్ ఐడీస్ తో నేను బీటా ప్రోగ్రామ్ కి అప్లై చేశాను. కాకపోతే నాకు ఎలాంటి మెయిల్ అయితే రాలేదు. నాకే కాదు చాలా మంది ఫోరమ్స్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి మెయిల్ రాకుండా డైరెక్ట్ గా వీళ్ళు అప్డేట్ కి సంబంధించిన లింక్ అనేది రిలీజ్ చేశారు. దాని నుంచి మనం అప్డేట్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. 1.8 GB వరకు ఉంటుంది. సో దాన్ని మీరు ఇంటర్నల్ మెమరీలో వేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అప్డేట్ అనేది డిటెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు Android 8.1 ఓరియో నుంచి Android 9.0 పైకి అయితే తీసుకొచ్చారు, కానీ పైలో ఉండాల్సిన బేసిక్ ఫీచర్స్ అన్నీ కూడా మిస్ చేశారు. మనకి హోమ్ స్క్రీన్ జెస్చర్స్, డిజిటల్ వెల్బీయింగ్ ఇలాంటివి చాలా వరకు మిస్ చేశారు. అలాగే కొన్ని బ్యాటరీ ఇష్యూస్, కొన్ని టచ్ ఇష్యూస్ చాలా వరకు ఉన్నాయని ఫోరమ్స్లో చాలామంది రాస్తున్నారు. అందుకే నేను ఈ అప్డేట్ని వీడియో అనేది హోల్డ్లో పెట్టాను. ఆల్రెడీ నేను డివైస్ కూడా తెప్పించాను, కాకపోతే వీడియో అనేది చేయకుండా వదిలేశాను. వన్స్ నేను ఈ వీడియో చేశాను అనుకోండి, సో దాంట్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా చీమ చిటుకు మొన్న కింద కామెంట్స్లో విపరీతంగా రాస్తున్నారు. అందుకే ఈ వీడియో అనేది నేను హోల్డ్లో పెట్టాను. సో మనకి ఇంకొక అప్డేట్ వస్తుంది, అంటే బీటా వెర్షన్ 2 కూడా ఈ వీక్లోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ని వీళ్ళు సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అది రాగానే నేను వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. అలాగే గుర్తుపెట్టుకొని, మీరు వన్స్ ఈ ఆండ్రాయిడ్ పై బేస్డ్ బీటాలోకి వచ్చిన తర్వాత మీరు Android 8.1 ఓరియోలోకి స్టేబుల్ వెర్షన్లోకి అయితే వెళ్ళడానికి అయితే రాదు. సో మీరు ఇక్కడే బీటా వెర్షన్లో ఉండే నెక్స్ట్ అప్డేట్స్ రిసీవ్ చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో దీంట్లో అయితే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అందుకే నేనైతే వీడియో చేయలేదు. కొంచెం వెయిట్ చేయండి. బీటా వెర్షన్ 2లో ఏమైనా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే అప్పుడైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఒకప్పుడు మోస్ట్ ట్రస్టెడ్ అలాగే మోస్ట్ సెక్యూర్డ్ మొబైల్ ఫోన్స్ ఏవంటే అందరూ ఖచ్చితంగా iOS డివైస్ అనే చెప్పేవాళ్ళు. అంటే మనకి యాపిల్ ఐఫోన్స్ అలాగే మ్యాక్ బుక్స్ ఇవన్నీ చెప్పేవాళ్ళు. అప్పుడేంటి ఇప్పటికి కూడా చాలామందికి అదే నమ్మకంతో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మాత్రం కొంచెం సీను రివర్స్ అవుతుందని చెప్పాలి. రీసెంట్గా కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మనకి యాపిల్ ఐఫోన్స్లో వాడే కొన్ని యాప్స్ మనకు తెలియకుండానే మన డేటాని దొంగతనం చేస్తున్నాయని చెప్తున్నారు. దాంట్లో బాగా పాపులర్ హోటల్ యాప్స్, అలాగే మనకి టికెట్స్ ఉంటాయి కదా, మనకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే యాప్స్, ఇవి మనకు తెలియకుండా డేటాని దొంగతనం చేస్తున్నాయని చెప్తున్నారు. ఇలా ఎలా దొంగతనం చేస్తున్నాయి అంటే, మీరు ఏదైనా టికెట్ బుక్ చేస్తున్నప్పుడు అవి స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాయని చెప్తున్నారు. అంటే మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఏదైనా ఫ్లైట్ టికెట్ లేదంటే హోటల్ టికెట్ బుక్ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా CVV ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా రికార్డ్ చేసి పంపిస్తున్నాయని చెప్తున్నారు. సో రీసెంట్గా కాలిఫోర్నియాలో ఎయిర్ కెనడా అనేది అఫీషియల్గా కెనడియన్కి సంబంధించిన ఫ్లైట్ కంపెనీ అనమాట. సో వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ యాప్లో కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే వీళ్ళు కూడా దొంగతనంగా డేటాని తీసుకుంటున్నారని చెప్తున్నారు. అలాగే కొన్ని పాపులర్ హోటల్ యాప్స్ కూడా ఇలాగే చేస్తున్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడైతే మన ఇండియాలో ఎలాంటి ఇష్యూస్ అయితే ప్రజెంట్గా రికార్డ్ అయితే అవ్వలేదు, కానీ అమెరికా లాంటి కంట్రీస్లో మాత్రం ఇలాంటి ఇష్యూస్ అనేవి బాగా రైజ్ అవుతున్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఐఫోన్ డివైస్ కూడా నమ్మాలంటే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే క్రియేట్ అవుతుంది. వాట్సాప్ దాదాపు ప్రతి నెల వరల్డ్ వైడ్గా 2 బిలియన్ అకౌంట్స్ని బ్యాన్ చేస్తుందని వాట్సాప్ హెడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ కార్ల్ వుక్ చెప్తున్నారు. సో ఏం చెప్పిన దాని ప్రకారం ప్రతి నెల కూడా వరల్డ్ వైడ్గా ఉన్న అకౌంట్స్లో 2 బిలియన్ అకౌంట్స్ని వీళ్ళు కేవలం ఫేక్ న్యూస్ని జనరేట్ చేయడం అలాగే ఫేక్ న్యూస్ని షేర్ చేస్తున్నారనే ఉద్దేశంతోనే బ్యాన్ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే దీంట్లో 75% అకౌంట్స్ అనేవి కూడా యూజర్స్ రిపోర్ట్ చేసిన అకౌంట్స్ అని చెప్తున్నారు. జనరల్గా మనకి ఏదైనా ఒక పర్సనల్ చాట్లో కానీ లేదంటే ఒక గ్రూప్లో కానీ ఏదైనా ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, ఆ మెసేజ్లో మనకి పైన మోర్ అని ఉంటుంది, మోర్లోకి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ అని ఉంటుంది కదా. సో ఈ రిపోర్ట్ మీద మీరు ట్యాప్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా రిపోర్ట్ అనేది తీసుకుంటుంది. సో ఇలా యూజర్స్ రిపోర్ట్ చేసినవే దాదాపు 75% అకౌంట్స్ అనేవి బ్యాన్ చేస్తున్నామని చెప్తున్నారు. మిగతా రిమైనింగ్ 25% అనేది ఫేక్ నెంబర్లతో ఫేక్ ఐడియాలతో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు కదా కొత్త నెంబర్లతో. సో ఆ టైంలో మేము దీన్ని బ్యాన్ చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే వరల్డ్ వైడ్గా కాకుండా ఇండియాలో కూడా కొన్ని అకౌంట్స్ వీళ్ళు బ్యాన్ చేస్తున్నారు కదా. సో దాంట్లో 90% అకౌంట్స్ అన్నీ కూడా ఫేక్ న్యూస్ని షేర్ చేస్తున్న ఉద్దేశంతోనే వీళ్ళు బ్యాన్ చేస్తున్నామని చెప్తున్నారు. దీంట్లో ఎక్కువగా ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి అలాగే ఒక పర్సన్ నుంచి ఇండివిజువల్ గ్రూప్స్కి కూడా పంపిస్తున్నారు. సో ఎవరైతే ఈ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే మేము బ్యాన్ చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే వాట్సాప్ ఇండియాలో పొలిటికల్ పార్టీలకు కూడా గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చింది. ఈయన కార్ల్ వుక్ చెప్పిన దాని ప్రకారం ఇండియాలో ఉన్న టాప్ పెద్ద పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా, వీళ్ళందరూ కూడా వాట్సాప్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. అంటే జనరల్గా వీళ్ళు వాట్సాప్ని హ్యాక్ చేయడం ఏదో ఒక విధంగా వాట్సాప్లో మెసేజ్లు అనేవి పొలిటికల్ పార్టీలకు సంబంధించిన మెసేజ్లు, వాయిస్
మెసేజ్లు టెక్స్ట్ మెసేజ్లు పంపిస్తూ ఉంటారు కదా. సో ఇలా ఎక్కువగా పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలే ఎక్కువగా చేస్తున్నాయని చెప్తున్నారు. సో అక్టోబర్లో బ్రెజిల్లో ఏదైతే జరిగిందో రేపు ఇండియాలో జరగబోతున్న జనరల్ ఎలక్షన్స్లో కూడా ఇదే మిస్యూజ్ని కూడా వాట్సాప్ ద్వారా వీళ్ళు చేద్దామన్న ప్లాన్లో ఉన్నట్టు కార్లు చెప్తున్నారు. సో ఆల్రెడీ తెలుసు కదా మన వాళ్ళు ఏం చేస్తుంటారో. సో ఫేక్ మెసేజ్లు పంపిస్తూ ఉంటారు కదా పార్టీలకు సంబంధించి, ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. అది కాకుండా వీళ్ళే మనకి మెసేజ్లు అనే ఫేక్ న్యూస్ని జనరేట్ చేసుకుంటా, అంటే పొలిటికల్ పార్టీలు ఇలాంటి న్యూస్లు షేర్ చేసుకుంటా మళ్ళీ ఇండియన్ గవర్నమెంటే మమ్మల్ని ఇలాంటి ఫేక్ న్యూస్ని జనరేట్ చేస్తున్నారు, ఫేక్ న్యూస్ని షేర్ చేస్తున్నారని, ఇండియాలో దీన్ని బ్యాన్ చేయాలని చెప్తున్నారని కార్లు చెప్తున్నారు. ఇది పాయింటే కదా, మన వాళ్ళే షేర్ చేస్తున్నారు, మళ్ళీ మన గవర్నమెంటే దీన్ని బ్యాన్ చేయాలని రిపోర్ట్స్ అయితే చెప్తుందన్నమాట. సో ఎనీవేస్ వాట్సాప్ కార్లు మాత్రం కొంచెం గట్టిగానే వార్నింగ్స్ అనేవి ఇచ్చారు. యాపిల్ మీద మరొకసారి కేసు ఫైల్ అయింది. ఈసారి కాలిఫోర్నియాలో యాపిల్ మీద కేసు పెట్టారు. రీజన్ ఏంటంటే యాపిల్ ఓల్డ్ డివైస్ ఉంటాయి కదా, ఐఫోన్ 5, ఐఫోన్ SE ఇలాంటి ఓల్డ్ డివైస్కి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చి ఛార్జింగ్ పోర్ట్స్ పనిచేయకుండా చేశారు అనే ఉద్దేశంతో కాలిఫోర్నియాలో యాపిల్ మీద కేసు పెట్టారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఛార్జింగ్ పోర్ట్స్ పనిచేయట్లేదు అనుకోండి, ఛార్జ్ అవ్వదు కదా, కొత్త ఐఫోన్స్ కొనుక్కుంటారనే ఉద్దేశంతో ఇండైరెక్ట్గా వీళ్ళు ఇలా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చి మా ఫోన్లు పాడు చేశారనే ఉద్దేశంతో కాలిఫోర్నియాలో వీళ్ళు కేసు పెట్టారు. సో ఇదేం కొత్త ఏం కాదు, రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఫేస్ టైంలో ఒక బగ్ ఉందని చెప్పి వీళ్ళు కేసు పెట్టారు. సో దానికి ఏంటంటే ఫేస్ టైంలో మనం ఎదుటి వాళ్ళకి కాల్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకముందే ఆ ఫోన్ అనేది అవతల వాళ్ళ వాయిస్ అనేది వినిపిస్తుందనే ఉద్దేశంతో కేసు పెట్టారు. ఈసారి మాత్రం ఛార్జింగ్ పోర్ట్స్ పనిచేయట్లేదని కేసు పెట్టారు. ఇలా యాపిల్కి కొత్త ఏం కాదు, లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ కూడా వీళ్ళు ఓల్డ్ డివైస్కి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చి క్లాక్ స్పీడ్స్ తగ్గించారు, బ్యాటరీ టైంని పెంచడం కోసం, అంటే బ్యాటరీ లైఫ్ టైం పెంచడం కోసం వీళ్ళు క్లాక్ స్పీడ్స్ తగ్గించారనే ఉద్దేశంతో అప్పుడు కేసు పెట్టారు. చాలా ఇష్యూస్ అని అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు బ్యాటరీ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అనేది పెట్టారు. మన డిసెంబర్ 31st అది క్లోజ్ కూడా అయిపోయింది. అప్పుడు మళ్ళీ వీళ్ళు బ్యాటరీ రీప్లేస్మెంట్ ప్రోగ్రాంలో దాదాపు $29 ఏమి తీసుకున్నారు కదా. సో ఇలా వీళ్ళు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కొత్త అప్డేట్ ఇచ్చి మా బ్యాటరీస్ అసలు ఛార్జ్ కూడా అవ్వకుండా చేశారనే ఉద్దేశంతో యాపిల్ మీద ఒక లాస్ సూట్ అనేది ఫైల్ చేశారనమాట. సో ఇలా యాపిల్ ఎందుకు చేస్తున్నారో క్లారిటీ అయితే లేదు, కానీ ఇది ఒక ఇష్యూ అనే చెప్పాలి. రియల్మీ మీద ఆఫ్లైన్ రీటైలర్స్ కొంచెం సీరియస్గా ఉన్నారు. ఆఫ్లైన్ రీటైలర్స్ అంటే తెలుసుగా మనకి జనరల్గా మొబైల్ షాప్ వాళ్ళు రియల్మీ నుంచి నుంచో కాదు ఏ కంపెనీ నుంచి అయినా వీళ్ళు బల్క్గా మొబైల్స్ అనేవి కొంటూ ఉంటారు కదా. సో ఇలాగే రియల్మీ విషయంలో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్తున్నారు, ఫ్లెక్సిబిలిటీ లేకుండా చేస్తున్నారని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రీటైలర్ అనుకోండి, నాకు ఒక 20 ఫోన్లు కావాలి. ఆ 20 ఫోన్లలో ఒక 5 ఏమో ఒకటి, ఒక 5 ఏమో ఒకటి, ఒక 5 ఏమో ఒకటి కావాలి. ఎందుకంటే రియల్మీకి మొత్తం 5 ఫోన్లు ఉన్నాయి కదా. ఈ 5 ఫోన్లలో నాకు 25 ఫోన్లు కావాలని నేను అడిగాను అనుకోండి. సో దాంట్లో నాకంటూ ఓన్ ఆప్షన్ లేకుండా చేస్తున్నారని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఫోన్లు మీరు కావాలని రియల్మీని అడిగారు అనుకోండి, దాంట్లో ఒక 5 లేదా 7 ఫోన్లు మాత్రమే మీ ఓన్ సెలెక్షన్, రిమైనింగ్ 13 డివైస్ ఉంటాయి కదా, ఇవి రియల్మీ డెసిషన్ అని చెప్తున్నారు. దీనివల్ల మాకు ఫ్లెక్సిబిలిటీ ఉండట్లేదని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రియల్మీ 2 Pro డివైస్ అనేవి బల్క్గా కావాలి, అంటే ఎక్కువ కావాలి, దానికి మార్కెట్ ఎక్కువ ఉంది. సో ఆ ఫోన్లు కావాలంటే అవి ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఏవైతే తక్కువ సేల్స్ అవుతున్నాయో, అంటే సేల్ బాగా అవ్వట్లేదు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, ఆ డివైస్ని మాకు అంటగడుతున్నారనే ఉద్దేశంతో రియల్మీ ఆఫ్లైన్ రీటైలర్స్ కొంచెం గుర్రుమంటున్నారు అనమాట. సో ఇది రియల్మీ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పెడుతుందని వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. అది కాకుండా వీళ్ళు రియల్మీకి మెయిల్ చేసినా కానీ ఎలాంటి రిప్లై అయితే ఇవ్వట్లేదని చెప్తున్నారు. అది కాకుండా జనరల్గా పెద్ద పెద్ద సెల్లర్స్ ఉంటారు కదా, షామీ లాంటి వాళ్ళు, హువావే లాంటి వాళ్ళు, అలాగే రియల్మీ లాంటి వాళ్ళు జనరల్గా క్రెడిట్ ఇస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 డివైస్ తీసుకెళ్ళండి, తర్వాత మనీ పే చేయండి అని చెప్తూ ఉంటారు కదా, ఇలాంటి క్రెడిట్ కూడా వీళ్ళు ఇవ్వట్లేదని చెప్తున్నారు. అది కాకుండా అసలు డివైస్ సెలెక్షన్ అప్పుడు మా ఓన్ డెసిషన్ కాకుండా మీ డెసిషన్ ఏంటని వీళ్ళు కొంచెం సీరియస్గా ఉన్నారన్నమాట. ఇది ఇలా ఉంటే రియల్మీ త్వరలోనే Q2లో మనకి ఓన్ ఆఫ్లైన్ సెల్లర్స్ని తీసుకురాబోతుంది, అంటే వీళ్ళ ఓన్ ఆఫ్లైన్ మార్కెట్స్ని తీసుకురాబోతుంది. ఇప్పుడు ఏదైతే మనకి షామీ MI స్టోర్లు ఉన్నాయి కదా, అలాగే వీళ్ళు రియల్మీ స్టోర్ లాగా తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అంటే వీళ్ళు కూడా ఓన్గా వీళ్ళ షాప్స్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉందన్నమాట. వడాఫోన్ ఐడియా ఈరోజు ఇండియాలో ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ని అనౌన్స్ చేసింది. ఈ ప్లాన్ కాస్ట్ మనకి $1999, అంటే $2,000 అయితే ఉంటుంది. సో ఇది మీకు 365 డేస్ పాటు ఈ ఆఫర్ అనేది ఉంటుందన్నమాట. దీంట్లో మీకు పర్ డే 1.5 GB డేటా అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు డైలీ 100 SMS ప్రొవైడ్ చేస్తారు. అన్లిమిటెడ్ లోకల్ అండ్ నేషనల్ కాల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దీని కాస్ట్ మీకు $2,000 అయితే ఉంటుంది. ఇది ప్రజెంట్గా ఈ రోజు నుంచి కేరళలో తీసుకొచ్చారు. నెక్స్ట్ 1 వీక్లో మాత్రం ఇండియా వైడ్గా అన్ని స్టేట్స్లో కూడా ఈ ప్లాన్ తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ దీన్ని మనం ఒకసారి జియోతో కంపేర్ చేస్తే జియోలో మనకి 1699 అంటే 1700కి ఇలాంటి ప్లాన్ అనేది మనకి ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. అది కాకుండా మీరు జియోతో కంపేర్ చేసినప్పుడు జియోలో మీకు కొన్ని ఫ్రీబీస్ ఉంటాయి, అంటే మీకు జియో మ్యూజిక్, అలాగే జియో సినిమా, ఇలాగే మీకు అన్ని యాప్స్ ఉంటాయి కదా జియోకి సంబంధించినవి, అవన్నీ కూడా మీరు ఫ్రీగానే ఎంజాయ్ చేసుకోవచ్చు.
కానీ వోడాఫోన్కి అలాంటి ఫీచర్స్ ఏమీ లేవన్నమాట. సో ఇది ఒక కొత్త ప్లాన్ అయితే తీసుకొచ్చారు కానీ అంత పాపులర్ అయ్యే అవకాశం అయితే లేదు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక అద్భుతమైన అప్లికేషన్ గురించి చెప్తాను. దీని పేరు మై స్క్రిప్ట్ క్యాలిక్యులేటర్ 2. దీని కాస్ట్ ₹210 ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది రెగ్యులర్ క్యాలిక్యులేటర్ కాదు. జనరల్గా మనం పెన్నుతో నోట్బుక్ మీద క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాం కదా, అలాగే మన ఫింగర్తో దీని మీద మనం వైట్ బోర్డ్ మీద క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను √2 + √2 అని టైప్ చేసి = కొట్టాను అనుకోండి, ఆన్సర్ అనేది మనకి వస్తుంది అనమాట. అలాగే మీరు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అనేది దీంట్లో చేసుకోవచ్చు. డెసిమల్, ఫ్రాక్షన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. జనరల్గా ఏదైతే ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉంటుందో అలాగే ఉంటుంది, కాకపోతే దీంట్లో మీరు చేత్తోనే రాసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఏదైనా మిస్టేక్ పడింది అనుకోండి, దాన్ని ఇలా ఎరేజ్ చేయొచ్చు అనమాట. ఫింగర్తో ఇలా స్వైప్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎరేజ్ అవుతుంది. మళ్ళీ మీరు అక్కడ ఏదైతే ఎంటర్ చేయాలనుకున్నారో అది ఎంటర్ చేయొచ్చు. సో దీని కాస్ట్ ₹200 ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కింద ఒక పేటిఎం లింక్ ఇస్తాను, ఆ పేటిఎం లింక్లోకి వెళ్ళి మీరు నాకు ఒక కాఫీని స్పాన్సర్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి, ప్రెజర్ అయితే ఏమీ లేదు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.